ఇక్కడ మనం చూస్తే స్వామివారికి ఎడమ సైడు గజ్జలమ్మ, మరి గజ్జలమ్మనైతే ఇక్కడ వెలిసి ఉంది. సుమారుగా గజ్జలమ్మ కూడా ఆ యొక్క స్వామివారికి ఎడమ సైడ్న ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే హయగ్రీవ స్వామి సమేత, హయగ్రీవ స్వామి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము హయగ్రీవ స్వామి సమేత ఆ యొక్క ఖైరతాబాద్ మహాగణపతి. అదే విధంగా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు పూరి జగన్నాథ్ స్వామిల వారు, దాని తర్వాత వాసవి మాత అయితే ఇక్కడ కొలువు తీరడం అయితే జరిగింది. ముందుగా వినాయకుని పండుగ ముందుగా అందరికీ శుభాకాంక్షలు. ఈ ఖైరతాబాద్ గణేశుడు మనం ఎన్నిసార్లు చూసినా తక్కువనే. ఇలాంటి వినాయకుని చూసినా కూడా మనం ఎంతో జన్మ ధన్యం. ఎందుకంటే మనం అనుకున్న మొక్కులు ఎప్పుడు తీరుతాయి. ఇక్కడ మనం ఒకటే నమ్మకం, గట్టి నమ్మకం. ఒకటి పోలీస్ వాళ్ళకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ మన మంచిగా చూస్తారు కాబట్టి పబ్లిక్ ఇంత సేఫ్గా ఉన్నారు. ఇలాంటి మన గణపతికి మనం చాలా సహకరించాలి. ఎంతోమంది ఇక్కడ ఆశిస్తుడు వస్తున్నారు వినాయకుని దగ్గరికి. అలా వినాయకుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి అనుకునే మాత్రం జరుగుతాయి. ఇక్కడ ఎక్కడ కూడా ప్రాబ్లం కాకుండా నేను వచ్చింది ప్రాపర్ మాది శంషాబాద్. నేను శంషాబాద్ నుంచి వచ్చిన మార్నింగ్. ఎందుకంటే నాకు చాలా నమ్మకం వినాయకుని దగ్గరికి రావడము. అంటే నేను అనుకుంది కంపల్సరీ ఏదైనా అనుకున్నా కూడా చాలా భగవంతుని దయ వల్ల నేను మంచిగా ఉన్నా, చాలా సేఫ్. ఎందుకంటే ఇక్కడ అనుకుంది పక్కా జరుగుతుంది. మన తెలంగాణలో కాదు ఆంధ్రాలో మన వినాయకుడు అనేది పెద్ద గొప్పతనం అనుకోవాలి. చాలా పెద్ద వినాయకుని చూసి మనం చాలా ఎంతో ప్రౌడ్గా ఫీల్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ముందుగా కూడా చెప్తున్నా, పోలీస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతారు కాబట్టి ఇంతమందికి సేఫ్గా చూస్తారు సార్. వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఎక్కడ గణేషుని దగ్గర కూడా వాళ్ళు చెప్పినట్టు వింటే మన వినాయకుడు చాలా బాగా పోతుంది. గొడవలు పెట్టుకోవద్దు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై హింద్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది మరి ఇక్కడ? సుమారుగా 69 అడుగులు. ఎక్కడి నుంచి వచ్చిన? కాకినాడ. అమ్మా చాలా ఫేమస్ కదా. మరి జనానికి భక్తులకు ఏమని చెప్తారు మరి మీరు? తీరు పాటించి అన్ని చూసుకుంటే మీరు కాపీ పేస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.